జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని హనుమకొండ్ల ఝాన్సీ రెడ్డి పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా డాక్టర్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2024-2025 ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను సన్మానించి నగదును ప్రోత్సాహకాలను అందజేశారు. రాజేంద్ర రెడ్డి గారు ఇక్కడే పుట్టిండు. మరి ఆనాడు 80 రూపాయలు లేక 2 ఏళ్లు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2 ఏళ్లు ఎగ్జామ్ రాయడానికి 80 రూపాయలు లేని స్థితిలో మరి ఈనాడు అమెరికా పోయి మరి నేను మా నియోజకవర్గంలో ఏదో ఒకటి చేయాలి పాలకుర్తిలో అని ఆయనకి ఐడియా రావటం 1994లో ఆయన ఏమి ఉన్న స్థితి నుంచి రాలేదు. మన నార్మల్ ఫ్యామిలీలు ఎక్కడైతే ఉంటాయో మీరు అందరూ ఎట్లా అయితే ఉన్నారో అదే దానికంటే తక్కువ స్థితిలో ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. సో వచ్చి ఈరోజు ఈ ట్రస్ట్ పెట్టి తనకైనా ఇబ్బందులు మీ అందరికీ కావద్దు అనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ తరపున మీ అందరికీ తెలుసు 1994 నుంచి ఎడ్యుకేషను, హెల్త్ ఈ రెండింటికి కనెక్షన్ ఉంది. ఎట్లా కనెక్షన్ ఉంది? మనం హెల్దీగా ఉంటేనే మనం చదువుకోగలుగుతాం. మనం హెల్దీగా ఉండి చదువుకోగలిగితేనే మనం ఒక 10 మందికి హెల్ప్ చేయగలుగుతాం. చాలా చోట్ల స్కూల్స్ అట్లనే లైబ్రరీ ఇవి కూడా కట్టియడం జరిగింది. ఇంకా స్కాలర్షిప్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా కూడా దాన్ని పెంచుతారు. ఫస్ట్ ఎటువంటి రాజకీయంతో సంబంధం లేనప్పుడే ఎక్కువ స్కూల్స్, లైబ్రరీస్ ఇట్లాంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేసిండ్రు కాబట్టి ఫర్దర్గా కూడా చేస్తారని కోరుకుంటున్నా. అట్లనే నా శాలరీ కూడా నేను చెప్పిన విధంగా అది ఉన్నదే తక్కువ శాలరీ. అందులో ప్రతి సింగిల్ రూపీ కూడా ఎడ్యుకేషన్కి మాత్రమే ఉపయోగపడేటట్టు నేను డొనేట్ చేస్తానని మీ అందరి ముందు చెప్తున్నా. ఇవాళ రేపు ఎథిక్స్, మోరల్స్ అనేది, నీతి న్యాయం అనేది ఎక్కువ లేకుండా పోతున్నాయి. స్వార్థం అనేది పెరుగుతుంది. రోజు రోజుకి జనాలకి స్వార్థం అనేది పెరుగుతుంది. అట్లాంటివన్నీ కూడా చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పుకోవాలి. నీతిగా ఉంటే ఏం మంచి జరుగుతుంది అని. నీతిగా ఉంటే టెంపరీగా మన మంచితనాన్ని చాతకంతనంగా వేరే వాళ్ళు అనుకున్నా అదే మంచితనం రేపు మనకి తోడు ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఎటువంటి అనుమానం లేదు.